నమస్తే. ప్రస్తుతం మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చేప ప్రసాదం పంపిణీ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఎవ్రీ ఇయర్ మురుగశిల కార్తీ నాడు ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి ఈ చేప ప్రసాదం తీసుకోవడానికి వస్తారు. ప్రధానంగా ఈ చేప ప్రసాదానికి సంబంధించి ఏదైతే ఆస్తమా కావచ్చు, లేకపోతే ఇతర శ్వాస సంబంధిత వ్యాధులన్నిటి కూడా ఇది ఒక రకమైనటువంటి నివారణగా ఉండబోతుంది, చెక్ పెట్టబోతుంది. సో ఈ నేపథ్యంలో ఈ బత్తిని ఫ్యామిలీ వారు తరతరాల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ఈ చేప ప్రసాదం పంపిణీని చాలా విశ్వాసంగా చాలామంది వచ్చి తీసుకుంటారు. మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. సో రైట్ నౌ ప్రస్తుతం మనము ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చినాము. దాదాపు 1,00,000కు పైగా కొర్రమీను చేపలు, దాదాపు 3 లక్షలకు పైగా మరి ఎవరైతే ఈ వస్తున్నటువంటి క్రౌడ్కు సరిపడా చేప ప్రసాదం మందును తయారు చేసినటువంటిగా పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో ఇక ఒక్కొక్క టికెట్ రూపీస్ కూడా 40 రూపీస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక్కొక్క గేట్ నుంచి ఒక్కొక్కరుగా మెల్లగా వెళ్తున్నారు. టోకెన్కి సంబంధించి ఇదంతా కూడా మనకు 40 రూపీస్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. చాలా వరకు పార్కింగ్ సమస్య లేకుండా కూడా చెక్ పెట్టారు. ఎందుకంటే వందలాది మంది ఈ యొక్క ఫిష్ పంపిణీకి సంబంధించిన ఏదైతే ఈ చేప ప్రసాదం పంపిణీకి వస్తూ ఉంటారు, చాలా విశ్వాసంగా దీన్ని తీసుకుంటుంటారు. మనంతా చూస్తున్నాం క్యూ లైన్లో ఉన్నారు. ఇప్పటికే చాలామంది లోపలికి వెళ్ళారు. లోపలికి రాత్రి నుంచి కూడా వాళ్ళ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. అమ్మ ఎక్కడి నుంచి వస్తారమ్మా? బాబునార్ వచ్చి ఎప్పుడన్నా తీసుకురా ఈ చేప ప్రసాదం? ఇప్పుడేనా? 10 సంవత్సరాలే తీసుకోబట్టి మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. సమస్య ఎవరికి? నాకే తగ్గిందా ఏమన్నా? మరి తగ్గింది. హాస్పిటల్కి పోయారు? ఎంతకు పోలే, ఈడికే వచ్చినాయి డైరెక్ట్. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుందంట. ఇప్పటి నుంచి వెళ్ళి లైన్లో ఉంటారా? మరి ఏముండము, ఇక్కడ దగ్గర ఉంది, ఆరంగల్ కాడిపోయి మళ్ళీ వస్తాం సాయంత్రం మళ్ళీ తీసుకుంటాం. చాలా మంది హాస్పిటల్కి వెళ్ళినా కూడా సమస్య తగ్గలేదు, కానీ ఇక్కడికి వస్తే మా సమస్య తగ్గుతుందంటూ చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి లోపల కూడా వెళ్దాం. లోపల ఎట్లా క్యూ లైన్ల ఏర్పాటు ఎట్లా ఉంది, లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏంది, లోపల ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంది, వాళ్ళ ఫుడ్ ఏంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి మెయింటెనెన్స్ని ఎటువంటి ఏర్పాట్లు చేసినా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోకలే, హైదరాబాదే అంటే సిద్దిపేట దగ్గర. ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు? సెకండ్ టైం ఇది రావడం. ఇంతకుముందు ఎవరు తీసుకున్నారు ఆ మందు ప్రసాదం? నేనే తీసుకున్నాను. క్యూర్ అయిందా మరి లేదా? ఒక 90% క్యూర్ అయింది. సో ఒక 3 టైమ్స్ చూస్తే బెటర్ ఉంటుంది అంటే వచ్చిన సెకండ్ టైం కూడా. అంటే మీరు ఎన్ని అవర్స్ నుంచి వెయిట్ చేస్తారు ఇక్కడ? మేము 11 అయింది నైట్ ఇక్కడికి. 11 నుంచి ఇక్కడనే. అంటే ఇప్పుడు మీకు టోకెన్స్ ఏమైనా ఇచ్చారా? టోకెన్స్ ఇచ్చారు. ఎట్లుంది ఆ టోకెన్? ఏంది సిస్టమ్ నెంబర్ ఏమైనా వేస్తారా దాని మీద? నంబర్ వేసిర్రు టోకెన్ కి, చిన్న ఇంత రిసిప్ట్ దానిపైన నంబర్ వేసి ఇచ్చిర్రు. ఆ టోకెన్ ఆల్మోస్ట్ ఇంకొక 10 అవర్స్ ఉంది. నైట్ 9 కంటే ఇంకొక 10 అవర్స్ ఉంది. మీరు ఇట్లనే ఇక్కడనే కూర్చుంటారా? మరి మీ ఫుడ్ ఏంది, మీ పరిస్థితి ఏంది, ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నాయి, వాష్రూమ్స్ కావచ్చు, ఇతర మెయింటెనెన్స్ ఎట్లా ఉన్నాయి? మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. అంటే చాలా ఎక్కువ రద్దీగా ఉంది కాబట్టి ఇంతవరకు చేయడం గ్రేటే. సో కొంచెం వాష్రూమ్స్ ఇబ్బంది ఉంది అంతే. ఫుడ్ అయితే అక్కడ ప్రిపేర్ చేస్తారు, టిఫిన్స్ అన్నీ ఓకే, పర్లేదు. ఏం చెప్తారు ఏర్పాటుకు సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీకు? ఇంకా పర్లేదు, చాలా బాగానే ఉంది. ఈవినింగ్ వరకు ఇట్లా కూర్చుంటారు ప్రసాదం? వాళ్ళకి తప్పదు, మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇంకా చాలా రష్ ఉంటుంది. మళ్ళీ రేపటి వరకు అంటే ఇక మళ్ళీ ముందుకు రావడం ఇబ్బంది అయిపోతుంది. అందుకోసమనే ఇక్కడ వెయిట్ చేయడం బెటర్ అని. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హిందీ ఇంగ్లీష్ మరాఠీయా? తెలుగు వస్తుందా? మామూలు మరాఠీయా? ఓకే. किधर से आए? सोलापुर से। हाँ। क्या वो बोलो चेपा प्रसाद का थोड़ा अच्छा है। 2 साल आ रहे हैं हम। एकदम अच्छा है। हाँ एकदम अच्छा है। पूरा कितने मेंबर्स आ रहे हैं इधर? हाँ कितने मेंबर्स? पूरा फैमिली आए? फैमिली है। हाँ फैमिली। हाँ हमारे भान, हमारे मामू, हमारे चाची, फैमिली है। सब से अच्छा है, एक नंबर दवा है। हाँ ऑल इंडिया में कुछ भी नहीं मिलता है ऐसा दवा। हाँ कितने आदमी आए? हम 6-7 आदमी। कितने रोज है? दो रोज है। 2 रोज हाँ। खत्म हो गए? हाँ 2 राउंड। तो खाना है? हाँ खाना है, खाना खा रहे वहाँ से। हाँ ఇట్లా చాలా మంది మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఇతర స్టేట్లకు సంబంధించిన వాళ్ళంతా ఫుడ్ తెచ్చుకుంటున్నారు, లేదంటే ఇక్కడ సేవా సంస్థలు ఫుడ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి. ఆ ఫుడ్ కూడా వాళ్ళు తింటున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా క్యూ లైన్. దాదాపు 32 లైన్లు ఏర్పాటు చేసామని చెప్తా ఉన్నారు. గతంలో 16 లైన్లు పెడితే చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. సో ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా 32 లైన్లు ఏర్పాటు చేసిరని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా ఒక్కసారి మేము క్యూ లైన్లో నుంచి కనుక తప్పుకుంటే మళ్ళీ మాకు చేప ప్రసాదం దొరుకుతుందో లేదని చెప్పేసి వాళ్ళంతా కూడా చాలా ఫ్యామిలీలో వచ్చినటువంటి సిచ్యువేషన్. ఒకరు బయటికి వెళ్ళి ఏదైనా
కార్యక్రమాలు చూసుకుంటే వాష్రూమ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇట్లాంటి వాటికి బయటికి వెళ్ళినా కూడా ఇంకొకరు వాళ్ళ ప్లేస్లో కూర్చుంటున్నారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ టోకెన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకొంతమంది ఇక్కడనే పడుకుంటున్నారు. సో వాళ్ళంతా ఏంటంటే ఒక్కసారి స్కిప్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది, వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చాలామంది జిల్లాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎవరు తెలుగు వస్తుందా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్? తెలుగు వాళ్ళేనా? ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? వచ్చిరు నిన్న నానంగా వచ్చాం. రాలేదా? టిఫిన్ చేసినా? వేసుకున్నాం. మంచిగా టిఫిన్ బాగానే ఉండి. తొందరగా అయిపోయేటట్టుంది కదా, ముందు కూర్చున్నావు. మరి తొందరగా నిన్న నానంగా వచ్చి కూర్చున్నాం. ఇచ్చిరా? టోకెన్లు ఇచ్చిరా? ఇచ్చారు. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి రాబట్టి? మేము 3 ఏళ్ళు పెట్టేస్తున్నాం. తగ్గలేదా సమస్య? తగ్గింది పిల్లాడికి. ఇప్పుడే స్టార్ట్ అయిందా అది? ఇప్పుడు ఇది వేస్తే 3ఓసారి. అబ్బాయికి చిన్న ఉన్నాడా చూస్తే? రాత్రి 9 గంటల కదా, మరి కూర్చుంటారా ఇక్కడనేగా? కూర్చుంటాం. మళ్ళీ పోయేది రాలేమయ్యా, నడవలేము. కాళ్ళు లేవు, కాళ్ళు పోయినాయి. నాకు ఏర్పాట్లు ఎట్టున్నాయి? ఫుడ్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్ని బాగానే ఉండే. అన్ని మంచిగానే ఉండే. అమ్మ, ఇది మొత్తం మీద చాలా మంది అయితే చాలా దూరం నుంచి వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద మనము మెయిన్ సెంటర్ పాయింట్, ఈ పాయింట్లోనే ఈవినింగ్ 9కి చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. మెయిన్ పాయింట్ దగ్గర ఉన్నాం మనము. ఒకవేళ క్యూ లైన్లో కనుక రావాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అనుకుంటా ఎంట్రీ నుంచి వస్తే 1/2 కిలోమీటర్ నుంచి చుట్టూ తిరుగుతూ ఇక్కడికి రావాలి. ఎవరైనా సరే ఫైనల్గా ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకోవాల్సింది. మనం డైరెక్ట్ మెయిన్ స్టేజ్ దగ్గర ఉన్నాం. స్కిప్ అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది, వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బంది ఎదురవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చాలామంది జిల్లాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎవరు తెలుగు వస్తుందా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్? తెలుగు వాళ్ళేనా? ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? వచ్చిరు నిన్న నానంగా వచ్చాం. రాలేదా? టిఫిన్ చేసినా? వేసుకున్నాం. బాగానే ఉండే. తొందరగా అయిపోయేటట్టుంది కదా, ముందు కూర్చున్నావు. మరి తొందరగా నిన్న నానంగా వచ్చి కూర్చున్నాం. ఇచ్చిరా? టోకెన్లు ఇచ్చిరా? ఇచ్చారు. ఎన్నేళ్ళు అవుతుంది ఇక్కడికి రాబట్టి? మేము 3 ఏళ్ళు పెట్టేస్తున్నాం. తగ్గలేదా సమస్య? తగ్గింది పిల్లాడికి. ఇప్పుడే స్టార్ట్ అయిందా అది? ఇప్పుడు ఇది వేస్తే 3ఓసారి. అబ్బాయికి చిన్న ఉన్నాడా చూస్తే? రాత్రి 9 గంటల కదా, మరి కూర్చుంటారా ఇక్కడనేగా? కూర్చుంటాం. మళ్ళీ పోయేది రాలేమయ్యా, నడవలేము. కాళ్ళు లేవు, కాళ్ళు పోయినాయి. నాకు ఏర్పాట్లు ఎట్టున్నాయి? ఫుడ్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్ని బాగానే ఉండే. అన్ని మంచిగానే ఉండే. అమ్మ, ఇది మొత్తం మీద చాలా మంది అయితే చాలా దూరం నుంచి వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద మనము మెయిన్ సెంటర్ పాయింట్, ఈ పాయింట్లోనే ఈవినింగ్ 9కి చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. మెయిన్ పాయింట్ దగ్గర ఉన్నాం మనము. ఒకవేళ క్యూ లైన్లో కనుక రావాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అనుకుంటా ఎంట్రీ నుంచి వస్తే 1/2 కిలోమీటర్ నుంచి చుట్టూ తిరుగుతూ ఇక్కడికి రావాలి. ఎవరైనా సరే ఫైనల్గా ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకోవాల్సింది. మనం డైరెక్ట్ మెయిన్ స్టేజ్ దగ్గర ఉన్నాం. బట్ చాలా దూరం నుంచి రావాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి సర్వం ఏర్పాటు అయింది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు సిపి సజ్జనార్ కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేసిరు. గతంలో జరిగినటువంటి ఇబ్బందులు, గతంలో జరిగినటువంటి లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో చాలా క్లియర్గా అన్ని రకాల ఏర్పాటు చేసినట్టయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. దాదాపు 1,00,000కు పైగా మరి కొర్రమీను చేప పిల్లలు, 3 లక్షల మందికి సరిపడా చేప ప్రసాదంని సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 24 గంటల పాటు, అంటే ఇవాళ రాత్రి 9 గంటల నుంచి, అంటే 8వ తారీఖు 9 గంటల నుంచి 9వ తారీఖు రాత్రి 9 గంటల వరకు, అంటే 24 గంటల పాటు ఈ చేప ప్రసాదం పంపిణీ ఉంటుందంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.